నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నీరుగొట్టి వారిపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నిన్న జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మనసులను కూడా కలిచివేసిందని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన అంటే 7 ఏళ్ల బాలికపై చిన్నారిపై జరిగినటువంటి యొక్క ఘటనతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడి ఒక్కసారిగా నోరెళ్ళబెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అంటే ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఉండడానికి పోలీసులు వారు కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఈ ప్రాంతం అంతా పూర్తిగా జనసంద్రమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. ఈరోజు నిర్మానుష్యంగా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. అంటే ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నాడో కులవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆ కులవర్ధన్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కూడా పూర్తిగా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అంటే నిన్న ఇదే సమయానికి ఇక్కడే కొన్ని వందలాది మంది వేలాది మంది అందరూ కూడా మదనపల్లి వాసులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిందితుడిని మాకు అప్పగించాలంటూ కూడా చేసినటువంటి యొక్క నినాదాల వెనక పెద్ద ఆనందం చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన సామాజిక కోణంలో చూసుకుంటే చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. నిన్న ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో ఆ యొక్క బాలిక ఆ చిన్నారి మృతదేహాన్ని ఒక డ్రమ్ములో పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే వారి తల్లిదండ్రులు కూడా వారి బంధువులు అదేవిధంగా వేలాది మంది ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క బాలిక మృతదేహాన్ని మేము అప్పగించము, ఎప్పుడైతే నిందితుడిని మాకు అప్పగిస్తారో అప్పుడే మేము ఆ యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు అయితే గట్టిగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడింది. అంటే నిన్న జరిగినటువంటి యొక్క ఘటనకు దేశ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్టయితే అంటే పోలీసుల చొరవతో ఈ యొక్క అంటే పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నామని చెప్పేసి కూడా కోయా ప్రవీణ్ గారు అంటే డిఐజీ కోయా ప్రవీణ్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్టయితే ఆ యొక్క మృతదేహం ఎవరైతే నిందితుడు ఉన్నాడో కులవర్ధన్ ఇదే ఇంటికి సంబంధించినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో కులవర్ధన్ మృతదేహాన్ని కూడా ఈరోజు ఒక చోట గుర్తించామని చెప్పేసి అంటే ముదివేడు ప్రాంతంలో కనసానవారిపల్లి దగ్గర ఒక చెరువులో ఆ యొక్క మృతదేహాన్ని గుర్తించామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ దగ్గర అయితే ఉంచడం అయితే జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో కోణంలో చూసుకున్నట్టయితే మనకు దీనికి పూర్తిగా ఆపోజిట్లో ఉన్నటువంటి చిన్నారి ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఆందోళనకరంగా మారినటువంటి యొక్క పరిస్థితి అంతా అదుపు చేయడానికి పోలీసుల తరం కూడా కాలేదని చెప్పేసి కూడా చాలామంది వాపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అంటే ఇదే ఇంట్లో కూడా ఆ ఇంట్లో చిన్నారి మృతదేహం ఆ ఇంట్లో కూడా ఒక చిన్నారి చనిపోవడము, అదేవిధంగా మనకు ఈ ఇంటికి ఆపోజిట్లో ఉన్నటువంటి నిందితుడు కులవర్ధన్ కూడా చనిపోవడం అనేది అంటే ఏ విధంగా చూస్తున్నారు అంటే మనతో పాటు ఇక్కడ చాలామంది నాయకులు అయితే ఉన్నారు. వారిని కూడా ప్రజలు నాయకులు అందరూ కూడా అంటే ఈరోజు కులవర్ధన్ చనిపోయినప్పటికీ కూడా చిన్నారి ఇంటి దగ్గర ఇప్పటికీ కూడా మద్దతుదారులు చాలామంది ఇక్కడికి రావడం అయితే జరిగింది. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారికి, అలాగే మదనపల్లి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు షాజాన్ బాషా గారికి, అలాగే పోలీసు పెద్దలందరికీ కోయా ప్రవీణ్ గారికి ఎస్పెషల్లీ, అలాగే మదనపల్లి నీరుగుట్టువారిపల్లి మహిళా సంఘాల లీడర్లకు, మహిళలకు, అలాగే ప్రజా సంఘాల నాయకులకు, రాజకీయ నాయకులు అందరూ స్వచ్ఛంగా వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా ఎవరైతే రిషికప్రియ అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగమైనటువంటి కులవర్ధన్ను నిన్న రాత్రి ఎక్కడో మదనపల్లి సమీప ప్రాంతంలో ఒక చెరువులో పడి చనిపోయినాడనే ఒక వార్త మాకు తెలిసింది. మదనపల్లి పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అడవిలో ఉండాల్సిన ఒక మానవ మృగం ఈ సమాజంలోకి వచ్చి కనపడిన మహిళలందరినీ, చిన్నారులందరినీ కూడా చిదిమేస్తున్నాడు. నిజంగా ఈరోజు మరీ ప్రత్యేకంగా మా మదనపల్లి ట్రాన్స్జెండర్స్ ఈరోజు స్టాండ్గా నిలబడి ఆ యొక్క శవాన్ని, రిషికప్రియ శవాన్ని అడ్డుకొని మాకు న్యాయం జరిగినంత వరకు
ఆ యొక్క మానవ మృగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేసేంత వరకు మేము యొక్క రిషికప్రియ యొక్క శవాన్ని కూడా ఇవ్వమని ఆ ట్రాన్స్జెండర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేసినారు. వారికి కూడా మదనపల్లి పట్టణ ప్రజల తరపున, ప్రజా సంఘాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గాంధీజీ గారు మనకు సందేశం ఇచ్చారో, ఏ రోజైతే మహిళ నడిజామున స్వేచ్ఛగా భారతదేశంలో తిరగగలదో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధిస్తుంది అన్న సంకల్పంతో ఏ సందర్భంలో ఇది జరిగిందో దానికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే వాళ్ళు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ, అదేవిధంగా మన స్థానిక ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారు అందుబాటులో లేని సందర్భంలో కూడా మనకు కడప ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి ఈ సమస్యను అనేది పరిష్కరించి వాళ్ళకి ఏదైతే ఉన్మాది ఉన్నాడో ఆ ఉన్మాదికి మీకు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజా తీర్పు మేము ఖచ్చితంగా ఇస్తాం, సమాజానికి ఒక హెచ్చరిక ఇస్తాం. ఇటువంటి ఉన్మాద కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇంకా రిపీట్ కాకూడదని వారు ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అతను ఒక చెరువులో శవమై తేలడం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులు, మహిళలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళామణులందరూ కూడా ఇది ఒక హెచ్చరికగా దేశంలో ఈ విధంగా ఉన్మాద కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకు ఒక హెచ్చరికగా అందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడడం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, మీడియా వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రజలకు కావచ్చు ఈరోజు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో నిన్న జరిగినటువంటి ఆందోళనలో మనతో పాటు ఒక మహిళ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారు కూడా నిన్న పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడింది. అదేవిధంగా మన మహిళ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే ఈరోజు అంత్యక్రియలు కాకముందే కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులను వారు ఏ విధంగా అభినందిస్తారు ఒకసారి మనం వారి మాటల్లో అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి అమ్మా. ఈ విషయాన్ని ఎత్తుకుంటే చాలా సంతోషమైన విషయమే. ఏదైతే ఎంత తిరిగి అతను చనిపోయినా కానీ ఆ తల్లికి కడుపుకోత అనేది మనము తీరలేని కోరిక. కానీ ఆ మనసులో, ఆ తల్లి మనసులో అయితే కొంచెం బాధ మనం తీరగలిచినాము. ఆ దేవుడు ప్రభుత్వానిపైన శిక్షించలేకపోయినా కానీ దేవుడు అనేది ఒకడు ఉన్నాడు, శిక్షించినాడు. దీని ప్రతి ఆడ మహిళ చాలా సంతోషంగా తెలుగు చెప్తా ఉండారు. దీంట్లో మాకైతే చాలా సంతోషంగా కూడా ఉంది. ఇట్లా ఇంకా కూడా జరగకుండా, ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా వీడియో తీసుకుపోయి ముందర పెట్టుకొని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నదంటే ఏదంటే మగ్లింగ్ ఇవంతా ఉన్నాయో అవి ఎవరిని ఖండించాలని మేము కోరుకుంటాను. అతను బతికి వచ్చి మళ్ళీ తిరగా వచ్చినా కానీ ఇంకొక ఆడబిడ్డ కూడా జీవితం జరిగింది. ఏదైతే ఆ అమ్మాయిని పూడ్చిపెట్టకనే అతను శవం బయటపడింది. మేమందరము నిన్న కోరుకునే దానికి, మేము నిన్న కష్టపడిన దానికి మాకు ఫలితం అయితే జరిగింది. ఈ ఫలితము మాకు జరిగిన వల్ల మాకు చాలా సంతోషంగా, మాకు పెద్ద చిన్న పిల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో బిడ్డకు ఇట్లా అన్యాయం జరగకూడదు, ఇంకో తల్లి ఇట్లా బాధపడకూడదు. ప్రతి ఒక్క తల్లులు సంతోషంగా ఉండాల. పోలీసు వాళ్ళు నిన్న అందరూ తిట్టినారు. ఈ పొద్దు మనశాంతిగా వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది. పోలీసు వాళ్ళకు కూడా ఒక న్యాయం జరిగింది కాబట్టి అందరికీ సంతోషము. ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకు ఇట్లా పరిస్థితులు రాకూడదు. ఆడబిడ్డలు స్కూల్కి పోతా అంటారు, వస్తూ అంటారు. ప్రతి ఒక్క తల్లికి భయమే కదా, ఏమో ఎట్నో అని. కావులు ఉండాలంటే ఉండలేరు కదా, అది విషయము. ఓడు సచ్చినాడు కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. నాయన ఆ బిడ్డకి రాకూడదు, మా బిడ్డలు బయట పంపించాలో చాలా భయం అవుతుంది. ఇంట్లో మేము ఒకరు ఉండి ఒకరు బయట వెళ్తున్నాము. ఏ తల్లి ఇట్లా బాధపడకూడదు. ఒక బిడ్డను కన్నా పెంచాలంటే చాలా కష్టం ఉంది. 6-7 బిడ్డ ఇంత అన్యాయం చనిపోతే ఆ బిడ్డకి ఎంత కడుపుకోతుంటుంది. ఇట్లాంటి పరిస్థితి ఇంక ఏ బిడ్డకి రాకూడదు. ప్రభుత్వం బాగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు సంతోషంగా బతకాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సరస్వతి, నేను ఇక్కడనే ఉంటాను. నేను 10th వరకు చదివాను. ఇప్పుడు వరకు మదనపల్లిలో అయితే ఇలాంటి ఏం జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగటం. కానీ అమ్మాయికి న్యాయం కావాలని నేను అందరు పోరాడిన దానికి పోలీస్ వాళ్ళు, చట్టము అందరూ స్పందించారు. సాయంత్రం వరకు చేసిన పోరాటానికి అందరూ స్పందించి న్యాయం చేశారు. వాడిని చంపేశారు. దానికి అందరూ ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంగానే ఉంది. ప్రతి ఒక్క ఇంట్లోనూ సంబరం చేసుకుంటారు. కానీ ఇది ఈరోజు జరిగింది, ఇంకో రోజు జరగకూడదు. ప్రతి ఒక్క మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళలో కూడా ఉన్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మారాలి,
సమాజంలో ఆడవాళ్ళకి కొంచెం చోటు ఇవ్వాలి. బట్టల గురించి ఇవంతా మేమేం మాట్లాడు, కనీసం అమ్మాయిలు బయట పోయినప్పుడు గంజాయి తాగేసి ఎట్లా అంటే అట్లా చూడటము, మాట్లాడటము, కనీసం బండిలో పోతాండి కూడా అమ్మాయిలు నడుచుకుంటూ పోతుంటే హేళన చేయడము, ఇవంతా ఏం చేయకూడదు. దీని మీద కూడా చట్టం చర్యలు తీసుకోవాలా. గంజాయి అనేది కూడా కొంచెం తగ్గించాలా. దీనివల్ల చాలా మంది పౌరులు చెడిపోతున్నారు కూడా. స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, ఎవరైనా కానీ ఈ గంజాయి తాగడం వల్ల చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోతున్నారు. అదే కాక వాళ్ళు చేసుకున్న భార్యలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళల్లో. మందు, సిగరెట్లు, దీనివల్ల సమాజం ఎంతో చెడిపోతుంది. కానీ పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవంతా చూడని వాళ్ళు మాకు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు అనేది ఎవరు చూడరు. అన్నీ బయటకు చెప్పలేము. కాబట్టి సమాజము దీని మీద కూడా చర్య తీసుకోవాలా. ప్రతి ఒక్క బిడ్డ గురించి ఆలోచించాలా. ఈ మధ్య మగవాళ్ళు కదా ఆడవాళ్ళు కూడా తాగి ఆడంటే ఆడ పడిపోవటము రెండూ జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, ఇద్దరి మీద ఎవరు తాగరని నేను చెప్పట్లేదు, కానీ చర్యలు తీసుకోవాలా. ఎక్కడంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. దీని మీద కూడా స్పందించాలా. అందరూ చూడాలా. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల. ఫస్ట్ అండ్ ఆల్ గంజాయి, మందు, సిగరెట్లు సమాజంలో పిల్లలు ఇలాగే చెడిపోతారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు పనులు పోయేవాళ్ళు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నిలదీయాల. వాడు కొన్ని నిమిషాలు లేట్ వస్తుంది, నీకు ఎక్కడ పోయినావు, ఎందుకు పోయినావు, యాడ్నీటి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు నిందించాల, అడగల. వాళ్ళ తల్లిదండ్రులు అడగకపోవడం వాళ్ళది తప్పు అవుతుంది. ఆ బిడ్డలు చెడిపోవడానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఆ బిడ్డ చెడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిడ్డలు ఎక్కడ పోతున్నారు, వాళ్ళ తల్లి తండ్రి ఇంటికి వస్తానంటే అడగల. నువ్వు ఎందుకు లేట్ అయింది, ఎవరి దగ్గర పోయినావు, ఎందుకు వచ్చినావు, నువ్వు తాగినావా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు అడిగితేనే దానికి సమాజంలో విలువ ఉంటుంది. తల్లిదండ్రి ఉండాలి, చట్టం కూడా ఉండాలి. కానీ నిన్న జరిగిన అన్యాయానికి న్యాయం చేసినారు. నేను దీనికైతే అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా సాయంత్రం స్పందించినారు. చాలా మంది ఆడవాళ్ళు కూడా వచ్చారు. గవర్నమెంట్ కూడా స్పందించింది. ఆ బిడ్డకి న్యాయం జరిగింది. ఏం జరిగినా పోలీసు వాళ్ళు ఉన్నారని నిరూపించుకున్నారు. ఇంకొకసారి ఏం జరిగినా మేమున్నామనే హామీ వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా న్యాయం ఉంటుందని ప్రతి ఒక్క ఆడబిడ్డ నమ్ముతుంది. ఆడవాళ్ళకు కూడా గౌరవం దక్కుతుంది. ప్రతి మగవాడు ఆడదాన్ని చులకనగా కాకుండా, వంటింట్లో పని మనిషిలాగా కాకుండా మనిషిలాగన్నా చూస్తాడు. పోలీసు వాళ్ళకు, మీడియాకి, ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంటే సుదీర్ఘంగా సాగినటువంటి ఒక పోరాటం, అంటే నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో మొదలైనటువంటి యొక్క ఆందోళన కార్యక్రమం దాదాపుగా 8 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఎవ్వరు కూడా కంటి మీద కునుకు లేకుండా, కనీసం అసలు వారు భోంచేశారా లేదా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చిన్నారి రుచిక కోసం ఎంతో పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఈరోజు మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా మద్దతుదారులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ.